వీసాల విషయంలో అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పర్యాటక వీసాల విషయంలో కూడా కొత్త నియమాలు అమలు చేయబోతున్నట్టు ప్రకటించింది. కొందరు పర్యాటక వీసాతో అమెరికాకు వెళ్లి అక్కడే ప్రసవించి పిల్లలకు అమెరికా పౌరసత్వం పొందే ప్రయత్నాలు చేస్తున్నారని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. ఈ ఉద్దేశంతో దరఖాస్తు చేసిన పర్యాటక వీసాలను ఇకపై నేరుగా తిరస్కరిస్తామని ప్రకటించింది. పర్యాటకుడి ప్రయాణ ఉద్దేశం నిజంగా పర్యటనక లేదంటే పౌరసత్వం కోసం చేసిన ప్రయత్నమా అనే విషయంలో అధికారులు ప్రత్యేకంగా పరిశీలిస్తారు. ఈ విషయాన్ని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ట్విట్టర్లో కూడా వెల్లడించింది. పుట్టబోయే చిన్నారులకు అమెరికా పౌరసత్వం పొందడమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తే అలాంటి వారి వీసా దరఖాస్తులను తిరస్కరిస్తాం, ఇటువంటి విషయాలను అనుమతించం అని స్పష్టం చేసింది. అదే సమయంలో అమెరికా ప్రభుత్వం మరో నిర్ణయంపై కూడా దృష్టి పెట్టింది. తమ దేశంలోకి వచ్చే పర్యాటకులు, ముఖ్యంగా వీసా కోసం అప్లై చేసేవారు తమ సోషల్ మీడియా హిస్టరీని తప్పనిసరిగా అందించాలనే ఆలోచనలో ఉంది. ఇప్పటికే H-1B వీసాదారుల సోషల్ మీడియా కార్యకలాపాలపై సమీక్షను విస్తరించారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తామని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయాలు వీసా దరఖాస్తుల ప్రక్రియను మరింత కఠినతరం చేస్తున్నాయి. పర్యాటకుల ఉద్దేశం నిజమైనదా కాదా అన్నదానిపై అధికారులు ఇప్పుడు మరింత దృష్టి పెడుతున్నారు. అమెరికా ప్రభుత్వం వీసాల విషయంలో మరింత కఠినమైన నిబంధనలు అమలు చేస్తోంది. తాజాగా సోషల్ మీడియా ఖాతాలపై తనిఖీలు కూడా తప్పనిసరి చేస్తూ కొత్త నిర్ణయం తీసుకుంది. ఇది ఇప్పటికే విద్యార్థులు, సందర్శకులకు వర్తిస్తోంది. అమెరికా రాయబార కార్యాలయం ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం విదేశాంగ శాఖ ఇప్పటికే FMJ వీసాల కేటగిరీలకు సోషల్ మీడియా హిస్టరీని పరిశీలిస్తోంది. ఇప్పుడు ఈ సమీక్షను H-1B, H-4 వీసాలకు కూడా విస్తరించారు. డిసెంబర్ 15 నుంచి ఈ నిబంధన అధికారికంగా అమల్లోకి రానుంది. ట్రంప్ ప్రభుత్వం ఇటీవల H-1B, H-4 వీసాదారులందరికీ సోషల్ మీడియా స్క్రీనింగ్ని తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో అమెరికాలో పనిచేస్తున్న వేలాది మంది H-1B వీసాదారులు, అలాగే వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వీసా దరఖాస్తు ప్రక్రియకు ఇప్పుడు మరిన్ని కఠిన నిబంధనలు ఉండడంతో అప్లికెంట్లు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నూతన నిబంధనలను అమలు చేస్తూ ప్రతి వీసా కేసును భద్రతా కోణంలో పూర్తిగా పరిశీలిస్తామని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. వీసా కోసం దరఖాస్తు చేసే ప్రతి వ్యక్తి యొక్క సోషల్ మీడియా యాక్టివిటీస్, వారి కార్యకలాపాలు, పబ్లిక్ పోస్టులు అన్నీ పరిశీలనకు వస్తాయి. అమెరికా తీసుకున్న ఈ చర్యలు వలస, ఉద్యోగ వీసాల ప్రక్రియను మరింత కట్టుదిట్టం చేస్తున్నాయి.